రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో సిటీలోని ప్రధాన ఆసుపత్రుల్లో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 14 కేసులు నమోదవగా హైదరాబాద్లో 6 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మానియాలో ఐసీయూతో పాటు 5 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేశారు. వెంటిలేటర్, ఆక్సిజన్, ఆర్టీపీసీఆర్ కిట్లు, మెడిసిన్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆసుపత్రిలో గత కరోనా టైంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులు ప్రస్తుతం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టేట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? శ్రవంతి, మళ్ళీ ఇండియాలో కరోనా బెల్స్ మోగిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం కేంద్రం కూడా అలర్ట్స్ జారీ చేసింది. అంటే కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా కొన్ని సూచనలు చేసింది. సో దీంట్లో భాగంగానే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే సిద్ధమైందని చెప్పాలి. నిన్న సెక్రటరియట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా హెచ్ఓడిస్తో అదేవిధంగా అంటే గాంధీ కోవిడ్ నోడల్ ఆసుపత్రిగా ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి కావచ్చు, చెస్ట్ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి అందరూ హెచ్ఓడిస్తో సూపరింటెండెంట్తో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎట్లా మెజర్స్ తీసుకోవాలి అంటే గతంలో 2019లో వచ్చినటువంటి కోవిడ్ కావచ్చు, ఆ తర్వాత దఫల వారీగా వచ్చినటువంటి ఇప్పటికీ 2 సార్లు కోవిడ్ కేసెస్ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా అప్పుడు వచ్చినటువంటి కాంప్లికేషన్స్ ఏంది, ఇప్పుడు ఒకవేళ ఆ సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అయితే ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి, అది ఒకటి మెడిసిన్ వైపు కావచ్చు, దాంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ట్రీట్మెంట్ పరంగా ఎట్లా దాన్ని అంతా కూడా నియంత్రణ చేయాలి, నివారణ చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దిశానిర్దేశం ఇప్పటికే అధికారులంతా కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే గాంధీలో మళ్ళీ బెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గర్భిణీ స్త్రీల కోసం సెపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేశారు. కోవిడ్కి సంబంధించి ఆల్రెడీ మాక్ డ్రిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయా ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు కలిసి మాక్ డ్రిల్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఆక్సిజన్ సరఫరా కరెక్ట్గా అవుతుందా, బెడ్స్ అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయా లేదా, లిక్విడ్ ఆక్సిజన్ ఉందా, మెడిసిన్స్ ఉన్నాయా, అదేవిధంగా ఈ ర్యాపిడ్ టెస్టులు కాకుండా ఆర్టీపీసీఆర్ టెస్టులకు సంబంధించినటువంటి పూర్తి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉందా, కిట్స్ అన్నీ కూడా ఉన్నాయా అనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇండియాలోనే కాదు తెలంగాణలో కూడా మళ్ళా యాక్టివ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. నిన్న ఒకటే రోజు హైదరాబాద్లో మొత్తం 6 యాక్టివ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే 14 కేసులు రిపోర్ట్ అయినాయి. అందులో ఒక కేసు అంటే రిజాల్వ్ అయిపోయింది, ఒక కేసుకు సంబంధించి కూడా తగ్గింది అనేటువంటి విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఆయా ఆసుపత్రికి సంబంధించి నిన్న గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ దగ్గర నుంచి కూడా ప్రెస్ రిలీజ్ అయింది. ఎందుకు ఏ రకంగా మేము మెజర్స్ తీసుకున్నామనే విషయాలపైన వాళ్ళు కూడా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఏ బెడ్స్ని మేము అందుబాటులో ఉంచామనేటువంటి విషయాలను గాంధీ సూపరింటెండెంట్ చెప్పారు. ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియాలో కేవలం ఇటు చెస్ట్ ఆసుపత్రిలో మెయిన్ ప్రియారిటీ, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలోనే మెయిన్ ప్రియారిటీ, దాంతోపాటు టిమ్స్లో అంటే ఎక్కువ సివియర్గా కేసెస్ రిపోర్ట్ అయితే అటు గచ్చిబౌలి టిమ్స్కి పంపించే సిచ్యువేషన్స్ గతంలో ఉన్నాయి, మనం చూసినాం. సో అలాంటి సిచ్యువేషన్స్ అంతకంటే ఎక్కువ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు ఉస్మానియాలో మళ్ళా ఒక వార్డ్ని మేము ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని అక్కడి అధికారులు చెప్పడం జరిగింది. సూపరింటెండెంట్ నాగేంద్ర కూడా అదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు ఫార్మల్గా 5 బెడ్స్ని మేము ఏర్పాటు చేసాం. అది కంప్లీట్గా ఐసోలేషన్, ఎంత క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడు కూడా అక్కడ మెజర్స్ తీసుకోవడానికి, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాత్రం అక్కడ ఏర్పాటు చేశామన్నటువంటి విషయాలను అయితే చెప్తున్నారు. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా మళ్ళీ అవి ఏవి కూడా పునరావృతం కాకుండా ఎక్కడైతే కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు ముందుగానే ఏర్పాటు చేసిందో వాటన్నింటిని కూడా మళ్ళీ ఆ వార్డులను పునరుద్ధరించింది. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ తర్వాత ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందికి, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి శానిటైజర్ సిబ్బంది, డాక్టర్స్, వచ్చేటువంటి రోగులతో వచ్చేటువంటి వాలంటీర్స్ వాళ్ళందరికీ కూడా ఒక సర్క్యులర్ని కూడా ఆయా ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం అంతా కూడా సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా గుమ్మిగూడొద్దు, అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి. ఒకవేళ జలుబు లేదా జ్వరము, నొప్పి ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళంతా కూడా సంబంధిత వైద్యుల దగ్గరికి వెళ్ళి అక్కడి అడ్వైస్ తీసుకున్న తర్వాతనే మెడిసిన్ తీసుకోవాలి, కానీ సొంత వైద్యం పైన ఆధారపడద్దు. ఇప్పుడు వచ్చేటువంటి వేరియంట్ ఒమిక్రాన్ వేరియంటే, కానీ ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ ప్రభావం ఎవరిపైన కూడా చూపలేదు, కానీ దాంట్లో వచ్చినటువంటి సబ్ వేరియంటే JN1
వేరియంట్ కావడంతో కాస్త కాంప్లికేషన్స్ ఎవరికైతే పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఉన్నాయో, గతంలో కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, అందులో అంటే ఏజ్ పైబడిన వాళ్ళు ఉన్నారు, అండర్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు, అందులో గర్భిణీలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు JN1కి సంబంధించి అంత ప్రమాదమా లేదా అనేటువంటి అంచనాకు ఇప్పటికే రాలేము. ఎందుకంటే ఆ రకమైనటువంటి కేసెస్ ఇంకా తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఆల్రెడీ గాంధీలో కోవిడ్ నోడల్ హాస్పిటల్గా ఉంది. కాబట్టి గతం నుంచే 2019 నుంచే అక్కడి ఒక ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ అవుతుంది. వచ్చేటువంటి వేరియంట్స్ని అక్కడి బృందం అంతా కూడా స్టడీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇండియాలో ఎక్కువ శాతం కేసులు వస్తున్నాయి. దాంట్లో కేరళలో అధికంగా వస్తున్నాయి, గోవాలో అధికంగా వస్తున్నాయి. నిన్న ఒకటే రోజు హైదరాబాద్లో 6 కేసులు నమోదయ్యాయి. కాబట్టి కొంత ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. తమకు తాము స్వీయ నియంత్రణలో వండుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనేటువంటి విషయాలను అయితే వైద్య ఆరోగ్య శాఖ సలహాలు చెప్తుంది. దాంట్లో భాగంగానే డాక్టర్స్ కూడా అదే విషయాలను అయితే చెప్తున్నారు. ప్రధానంగా యూత్కి ఒకటే అడ్వైజ్ చేస్తున్నారు డాక్టర్స్ అంతా కూడా. ఈ సీజన్లో చాలామంది ట్రిప్స్ కంటూ వెళ్తారు, అనవసరమైనటువంటి ప్రయాణాలను వెళ్తుంటారు. కాబట్టి వాటిని ఇలాంటి సిచ్యువేషన్స్లో పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే మనం చాలాసార్లు చూసినాం, గతంలో కూడా చూసినాం, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ స్క్రీనింగ్కి సంబంధించి కూడా మళ్ళా ఆ స్క్రీనింగ్ని కూడా పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనలో అధికారులంతా కూడా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే కోవిడ్ కేసులు ఒకవేళ భారీగా పెరిగితే కనుక దాన్ని ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని అయితే మెడికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఆ విషయాన్నే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తుంది.